హాయ్ అండి. సింపుల్గా కుక్కర్లో కూడా కైమా బిర్యానీ చేసుకోవచ్చు. మనం కొంచెం నెయ్యి, సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా బిర్యానీ సామాన్లు వేసుకొని బిర్యానీ సామాన్లు కొంచెం వేగాక ఒక ఉల్లిపాయ సన్నగా తరుపుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చాక సన్నగా తరుపుకున్న టమాటా వేసి ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయాక కైమా వేసుకొని కైమా వాటర్ పోయే వరకు బాగా వేపుకొని టీ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్ల కారం, మీ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కారం పట్టే వరకు మసాలా బాగా కూరని ఇలా ఫ్రై చేసుకున్నాక నేనైతే ఇంట్లో రైస్తోనే చేస్తానండి బిర్యానీ. చాలా బాగా వచ్చింది. 1 గ్లాస్ 2 గ్లాసులు వాటర్ చక్కని వేసుకొని రైస్ వేసేటప్పుడు మనం మటను రైస్ కూడా జాగ్రత్తగా వాటర్ లేకుండా కొంచెం వేపుకున్నాక వాటర్ వేసుకున్న కొంచెం కొత్తిమీర వేసి తర్వాత గుమగుమలాడే బిర్యానీ సూపర్ అండి. సరే ఇలాగా ముక్క అవ్వకుండా రైస్ని చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మన ఇంట్లో వండుకునే రైస్తో కూడా చేసుకోవచ్చు బిర్యానీ. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గౌరీ అఫీషియల్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఇలా కలుపుకొని నిజంగా బిర్యానీ ఫస్ట్ టైం చేశానండి, సూపర్ వచ్చింది. ఇలాగా కైమా బిర్యానీ అయితే గుమగుమలాడే బిర్యానీ కిందకి రెడీ అయిపోయింది. 2 తినేద్దరికి చూసారా ముద్దకి ముక్క సూపరు.